స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ రోజుల్లో అబ్బాయికైనా అమ్మాయికైనా సరితగ్గ వాళ్ళు రావాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. అంటే అక్కడే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట. పెళ్ళిళ్ళు వద్దని చెప్పేసి, బికాజ్ ముఖ్యంగా అమ్మాయిల విషయం మాట్లాడుకుంటే వాళ్ళు కూడా చదివేసి బాగా సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఆరితేరున్నారు. ఇదివరకు రోజుల్లాగా అమ్మా నాన్నలు చూపించినవే చేసుకోండి అంటే కుదరట్లేదు. అండ్ మ్యాచెస్ కూడా సరైన టైంకి అలా సెట్ అవ్వట్లేదు గురువుగారు. అలా సెట్ అవ్వాలంటే అంటే వరుడికి తగ్గ వధువు రావాలన్నా, వైసీ వర్స రావాలన్నా, లేకపోతే ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం మనం, భర్త బాధితులను కానీ భార్య బాధితులను కానీ. కారణాలు అనేకం కావచ్చును. అంటే పెళ్ళైన తర్వాత వారికి కలిసి ఉండడం ఇష్టం లేకపోవడం కానీ, లేకపోతే ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోయి మరొకరి మీద ప్రేమ కుదరడం కానివ్వండి, లేదంటే జాబుల కోసం మనం ప్రొఫెషనల్గా కానో దూరంగా ఉండాల్సిన అవసరం రావడం కానీ, ఇట్లాంటివి జరిగి భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండడం, ఇలాంటి ఇష్యూస్ అన్ని చాలా వస్తూ ఉన్నాయి. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానం దొరకాలంటే ఏదైనా రెమెడీ ఉందంటారా? ఏమైనా చేయాలంటారా? జీవితంలో మార్పులు చేసుకోవాలా, లేకపోతే దైవ అనుజ్ఞం రావాలంటే ఏమైనా చేయాలంటారా? ఈ విషయంలో కనుక చూసుకుంటేనమ్మా, మనకు సనాతన ధర్మం అనేకమైనటువంటి వ్రతాదులు, నియమాలు అనేటువంటివి ఉన్నాయి. అందుకనే చాలామంది ఈ సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క మాసములో వచ్చేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పుణ్యతిథుల్లో నోములు కొన్ని, వ్రతాలు కొన్ని చేసుకోమని చెప్పడం, తద్వారా దానికి సంబంధించినటువంటి చారిత్రక కథనం కూడా ఉంది. ఇది పుక్కిటి పురాణం. అంటే మన వాళ్ళకి పురాణం అంటే అదేదో కల్పితమైనటువంటి గాథలు అన్నట్టుగా ఉన్నది. కానీ చాలా మంది చదువుకుంటుంటారు. విదేశాల్లో జరిగినటువంటి కల్పితమో కాదో మనకు తెలియదు, ఎందుకంటే అది విదేశాల్లో మనం పోలేదు, చూడలేదు. కానీ మన భారతదేశంలో, మన కర్మభూమిలో జరిగినటువంటి గాథలన్నీ కల్పితాలు, కథలు అని అనుకోవడం, వేరే ఎక్కడో జరిగినన్ని నిజమని భ్రమించడం ఎక్కువైపోవడం వల్ల మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో, మన ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించలేకపోతున్నాము. అంటే ఇదివరకు ఎవరో ఈ యొక్క వ్రతాన్నో, లేకపోతే నోమునో, లేకపోతే ఏదైనా పరిహారాన్ని పాటించి తద్వారా ఫలితము పొందినటువంటి వాళ్ళై ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో నాలాంటి కష్టాలు అనుభవించిన వాళ్ళు మళ్ళీ నేను చేసినటువంటి పరిహారాన్ని వీళ్ళు కూడా ఆచరిస్తే వీళ్ళకి కూడా మంచి కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో అవన్నీ కూడా మనము పరంపరగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇప్పటికీ కూడా మనం చూసుకుంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. ఎక్కడో కాలంలో 1000 సంవత్సరాల కిందట చారుమతి అనే అమ్మాయి చేసుకుంది. లక్ష్మి ప్రత్యక్షమైందని చెప్పడం, తద్వారా అందరూ చేసుకోవడం, అందరూ ధనవంతులు అవ్వడం ఇప్పటికీ ఆచరిస్తున్నాం చాలా మంది. కొన్ని మాత్రమే ప్రసిద్ధికి ఎక్కిన వాటిని మనం ఆచరిస్తున్నాం. కానీ చాలా మనకు తెలియకుండా చాలా మరుగున పడిపోయినటువంటివి చాలా ఉన్నాయి. ఇందులో అటువంటి వ్రతాలు, నోముల్లో రంభా వ్రతము అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి వ్రతం. అంటే సాక్షాత్తు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు భర్తని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే వివాహం కావలసినటువంటి అమ్మాయిలు ఆచరించడం ద్వారా చక్కటి భర్త లభించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే భర్త దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి తిరిగి రానటువంటి వాళ్ళు, భర్త వదిలేసినటువంటి ఆడవాళ్ళు మళ్ళీ భర్తను పొందాలనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆచరించి భర్తని పొందినటువంటి వాళ్ళు ఎంతో మంది మహిళలు ఉన్నారు పూర్వకాలంలో ఈ వ్రతం ఆచరించినటువంటి వాళ్ళు. సో ఏం చేయాలంటారు గురుగారు? రంభా వ్రతం అని చెప్పానమ్మా. అంటే పూర్వకాలంలో మనకు చెప్పదగినటువంటిది ఏంటనంటే, హిమవంతుని పుత్రిక అయినటువంటి పార్వతి గత జన్మలో సతీదేవి మళ్ళీ పరమేశ్వరుని భర్తగా పొందడం కోసం పరమేశ్వరుని కోసం వేచి చూసింది. వేచి చూసిన తర్వాత దేవతల యొక్క ప్రేరణ చేత మన్మధుడు రావడం, ఆ విధంగా యోగ భ్రష్టత్వం కలిగింది పరమేశ్వరుడికి. అంటే తాను జపం చేసుకున్నాడు, కళ్ళు తెరిచి ఎదురుగా చూడగానే మన్మధుడు బూడిదైపోతాడు. తన యొక్క యోగ నిష్టకి భంగం కలిగించిన వాడు మన్మధుడని తెలుసుకొని ఆ విధంగా బూడిద చేస్తాడు. తదనంతరం ఒకవైపుకు చూస్తాడు, చూడగానే పార్వతీదేవి కనబడుతుంది. ఆమెను చూడగానే ఏమీ చెల్లించకుండా పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోతాడు పరమేశ్వరుడు.
అయ్యో నా కోసమే కదా మన్మధుడు ప్రేరణ చేసింది, నన్ను చూసి మళ్ళీ నన్ను వరిస్తాడేమో అనుకుంటుంటే నన్నేమి చూసి పట్టకుండా. చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని చెప్పి తల్లి దగ్గరకు వచ్చి బాధపడి జరిగిన వృత్తాంతం అంతా చెబుతుంది. హిమవంతుడు అలాగే చెప్తాడు. అప్పుడు నారద మహాముని వచ్చి, అమ్మా ఇవేం చింతించకు, మళ్ళీ పరమేశ్వరుడు నీకు భర్తగా లభిస్తాడు. ఇప్పుడు వచ్చేటువంటి జ్యేష్ఠ మాసము అనేటువంటిది తదియ రోజున సావిత్రీదేవిని ఈ కదలి వృక్ష సమీపంలో ఆ విధంగా పూజ చెయ్యి, తప్పకుండా నీకు ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పరమేశ్వరుడు భర్తగా పొందుతాడంటే జ్యేష్ఠ శుద్ధ తదియ నుంచి ఆషాఢ శుద్ధ తదియ వరకు కూడా ఈ వ్రతాన్ని పార్వతీ అమ్మవారు చాలా నిష్ఠతో చేసింది. తద్వారా పరమేశ్వరుడు వచ్చి భార్యగా స్వీకరించడం జరిగింది ఈ రంభావ్రతం. అంటే దీనికి గల కారణం తెలుసుకుంటే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని అంటే, రంభ అంటే రంభాఫలం అంటే అరటిపండు, కదలి అంటే అరటిపండు అని అర్థం. అయితే దీనికి గల గాథ గనక మనం చూసుకుంటేనమ్మా, పూర్వము అంటే సృష్టికి మొదలు బ్రహ్మకి సావిత్రి గాయత్రి అనేటువంటి ఇద్దరు భార్యలు. తనకి చాలా గొప్పదైనటువంటి అందం ఉన్నటువంటి కారణం చేత కొన్ని రోజుల తర్వాత ఆమె అహంకరించసాగింది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళడానికి మనస్కరించకుండా ఉన్నప్పుడు గాయత్రీదేవి చాలాసార్లు చెప్పి చూసింది. అయినా కానీ మనస్కరించలేకపోయేసరికి బ్రహ్మదేవుడికి పట్టరాని కోపం వచ్చి భూమిలో బీజము లేని వృక్షమై జన్మించుగాక అని చెప్పి శపిస్తాడు. శపించిన తర్వాత అప్పుడు బాధపడుతుంది, నా యొక్క చింతిస్తున్నాను చేసిన తప్పుకి, నాకేదన్నా మళ్ళీ అనుగ్రహించు, నా శాప నివృత్తి చేయంటే నేనేం చేసేదేం లేదమ్మా, నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పడంతో భూలోకంలో అరటి చెట్టుగా జన్మిస్తుంది. ఆ చెట్టు రూపంలోనే బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేస్తుంది ఆ సావిత్రిదేవి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నీలో ఒక అంశ అందులో ఉండాలి, మళ్ళీ తిరిగి సత్యలోకానికి రామ్మ అని చెప్పి తీసుకొని వెళ్తాడు. కానీ ఆమె సావిత్రి దేవతలో ఉన్నటువంటి ఒక అంశని ఆ రంభా వృక్షంలో నిక్షిప్తమై ఉంది. అందుకనే కోల్పోయినటువంటి భర్తని తిరిగి మళ్ళీ పొందగలిగినటువంటి వ్రతము ఈ రంభా వ్రతం అనేటువంటిది ఆచరించిన సావిత్రిదేవి బ్రహ్మను పొందినట్టుగా, అలాగే కోరుకున్న జీవిత భాగస్వామిని పొందడం కోసం రంభా వ్రతాన్ని ఆచరించినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని పొందినట్టుగా, ఆ రోజు నుంచి కూడా రంభా వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి, ఎంతో మంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఉన్నారు. చాలా మందికి మంచి చదువు, సంస్కారం, అందము, తెలివితేటలు, సంపాదన, ఎన్నో రకాలైనటువంటివి సుగుణాలు చాలా ఉంటాయి. కానీ ఏం కారణమో తెలియదు, వివాహం అనేటువంటిది ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కాబట్టి ముఖ్యంగా ప్రేమ వివాహాల విషయంలో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా మనం చూస్తున్నాం కదమ్మా. అంటే పెళ్లి పీటల దాకా వచ్చి కూడా తాళి కట్టే సమయంలో కూడా నాకు భర్త వద్దని చెప్పి వెళ్ళిపోయి ఆడవాళ్ళు ఉన్నారు. అవును, నిన్ననే కర్ణాటకలో జరిగింది. అంటే ఇవన్నిటికీ కారణం ఏంటంటే కోరుకున్న జీవిత భాగస్వామి లభించలేకపోవడం వల్ల మదనపడి ఆ అమ్మాయి ఎటూ చెప్పుకోలేక పెళ్లి పీటల దాకా వచ్చి తీరా తాళి కట్టే సమయంలో తన నిర్ణయాన్ని చెప్పి బాధపడుతుంటే ఏ మగవాడైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆ రకమైనటువంటి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న, అన్ని లక్షణాలు బాగున్న వివాహం కాక ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు చేసుకోగలిగే పరిహారము, అలాగే భర్త వదిలేశాడు అని చెప్పి సావిత్రీదేవి ఏ విధంగానైతే బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేసి ఆ వృక్షంలోని తపస్సు చేసి బ్రహ్మని తిరిగి మళ్ళీ భర్తగా పొందిందో, అలాగే చాలామంది ఇప్పుడున్నటువంటి సమాజంలో వివాహం అయిన తర్వాత ఒకరి మీద ఒకరికి గౌరవం, మర్యాదలు, ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోయి ఎడమొహం పెడమొహంగా ఉంటారు. ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఎవరికి వారే యమునా తీరి. మరి కొంతమంది అయితే వేరే వాళ్ళ ఆడవాళ్ల మోజులో పడినటువంటి భర్తలు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి ఘోరంగా విలవిలలాడిపోతూ ఉంటుంటారు అటువంటి వాళ్ళు. అలాగే ఎంతో మంది ఈ సంబంధించినటువంటి జాబ్ కోసమని విదేశాలకు వెళ్ళిపోతారు అబ్బాయిలు. వీసాలు రావు, డిపెండెంట్ వీసాలు రావు, ఏవి రాకుండా ఇక్కడ సంవత్సరాల తడబడి ఎదురు చూసి ఆడవాళ్ళు ఎంతమంది లేరు. అసలు నేను పెళ్లి చేసుకున్న దేనికి, నేను అసలు ఆయనతో కలిసి కాపురం చేయాలనే కదా, ఏ జన్మలో ఏ పాపం చేసినా, ఎవరిని విడగొట్టానో నాకు ఈ దుస్థితి కలిగింది. పెళ్ళైన దారభేత అచ్చడం ముచ్చట తీరకుండానే భర్త ఆమె విదేశాల్లో ఉన్నాడు, నాకు ఇక్కడ నరకం ఏంటి, పెళ్ళయ్యి అయినట్టుగా కానట్టుగా, పెళ్లి కాకుండా బాగుండేది కదా, పెళ్ళయిందని ఇంకో చెడ్డ పేరు, నాకు ఇప్పుడు దూరంగా ఉంటున్నానని చెడ్డ పేరు, నా గోడు ఎవరికి చెప్పుకొని విలపించే ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా వాళ్ళకి మళ్ళీ తిరిగి అచిరకాలంలోనే భర్త దగ్గరవుతాడు. అంటే
ఏదో మాయ చేసినట్టుగా కాకుండా వీసా కోసం ఎదురు చూసే వాళ్ళకి వీసా వస్తుంది, ఎగిరి గంతేసి వెళ్ళిపోతారు, అమ్మ నా భర్త దగ్గరికి పోతున్నాను. ఇక వదిలిపెట్టినటువంటి భర్త తప్పు తెలుసుకొని నేను అన్ని కూడా తెలుసుకున్నాను, నాకు జ్ఞానోదయం అయింది, నువ్వే నా భార్యవి అని చెప్పి మళ్ళీ చేరదీస్తాడు. అలాగే ఇద్దరి మధ్య ఆప్యాయత అనురాగాలు లేకుండా ఉన్నటువంటిది మళ్ళీ మన్మథ బాణాలు మళ్ళీ చిగురించి వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరికి తోడే జీవితాంతం కలిసి ఉండేటట్టుగా ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మహిళ, అమ్మాయి, యువతి ఏదైతే ఉంటుందో భర్తని వివాహం ఎవరైనా కానీ నచ్చినటువంటి అబ్బాయిని వివాహం చేసుకున్న తర్వాత కలకాలం కలిసిమెలిసి ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదని చెప్పవచ్చు. మరి ఏ విధంగా వ్రతాన్ని ఆచరించాలి అది కూడా చెప్పండి గురుగారు. తప్పకుండానమ్మా. వ్రతాన్ని ఆచరించే విధానంలో ఉదయాన్నే మనకు అరటి వనంలోకి వెళ్ళాలి. కదలి వనం అంటే అరటి చెట్టు తోట. ఇప్పుడు నగరాల్లో ఉండే వాళ్ళకి అరటి తోట వనం ఉండదు కదా, కాబట్టి వేర్లతో ఉన్నటువంటి అరటి చెట్టుని తీసుకొని సంపాదించుకొని ఒకవైపు మనం తూర్పు వైపున పెట్టుకొని మనం తూర్పు వైపు ఫేస్ పెట్టాలి. ఆ నాటినటువంటి ఆ అరటి చెట్టుని నాటినటువంటి ప్లేస్ అంతా కూడా చక్కగా చుట్టుపక్కల నలుచదరస్త్రంగా కూడా ఆవు పేడతో అలిగి పంచరంగు రంగులతో చక్కగా ముగ్గులు వేసి అలంకరించి అక్కడ దీపారాధన చేసి సావిత్రి స్తోత్రము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విడవకుండా చేయాలి. ఆ ఒక్కరోజు చేసి అవకాశం ఉంటే జాగరణ చేస్తే చాలా మంచిది. ఓకే, లేకపోతే ఆ ప్రదేశంలోనే అక్కడే కూర్చొని చేయాలా గురుగారు, లేదంటే పనులు చేసుకుంటూ లేదు, అక్కడే కూర్చొని చేయాలి. ఒక్కరోజు అమ్మా, ఏం కష్టం ఉందమ్మా, ఎన్నో అనవసరంగా పోయి టైం వేస్ట్ చేసుకుంటాం ఎన్నో విధాలుగా. ఆ ఒక్కరోజు ఆ సావిత్రి స్తోత్రాన్ని గనక పారాయణం చేసుకుంటుంటే దొరుకుతుంది, PDF లో విషయంలో దొరుకుతుంది. ఓకే, PDF లో ఏం కొట్టాలంటారు? సావిత్రి స్తోత్రం అంటే వచ్చేస్తుంది. ఆ విధంగా ఆ తదియ రోజున చెయ్యాలి. రేపు వచ్చే 29వ తారీఖు జ్యేష్ఠ శుద్ధ తదియ రోజునే పార్వతీ అమ్మవారు ఆచరించి శివుణ్ణి భర్తగా పొందింది. కాబట్టి ఆ 29వ తారీఖు ఈ సంవత్సరం అయింది. 29వ తారీఖు తదియ రోజున చేసుకుంటే చాలా మంచిదమ్మా. ఇలా ప్రతి నెల వచ్చే తదియ రోజు కూడా చేసుకోవచ్చా గురుగారు? ఈ రోజు కుదరని వాళ్ళు, ఈ నెలలో కుదరని వాళ్ళు, ముఖ్యంగా తదియ అనేటువంటిది గౌరీదేవికి సంబంధించినటువంటిది కాబట్టి అందుకే ఆ రోజు నుంచి తదియకి అధిష్టాన దేవత గౌరీదేవి. కాబట్టి ఇప్పుడు 29వ తారీఖు రోజున కొంతమందికి వీలైన వాళ్ళు చేసుకోవచ్చు, వీలు కాని వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు. ప్రకృతి పరంగా వాళ్ళకి వచ్చే ఋతుక్రమం ఇబ్బందులు, లేకపోతే బిజీ స్కెడ్యూల్లో ఉండడం వల్ల కొంతమందికి ఇప్పుడు కుదరకపోవచ్చు. కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య వెళ్ళిన తదియ రోజున చేసుకున్న ఇదే ఫలితం వస్తుంది. ఇలా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు 1 సంవత్సరం పాటు చేయండి ఖచ్చితంగా. అసలు 2-3 పర్యంతం చేయగానే వివాహం కుదిరిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రైట్. సో ఎలాగో ముందు రోజుల్లోనే ఉంది, రాబోయే రోజు May 29th రోజే అంటున్నారు కాబట్టి ఎన్నో కష్టాలు గురుగారు చెప్పినట్టు ఎన్నో రోజులు వెయిట్ చేస్తూ ఉంటాం. సంవత్సరాల తరబడి రావట్లేదు, అవ్వట్లేదు, కుదరట్లేదు అని కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు, లేదంటే మ్యాట్రిమోనియన్ చుట్టూ తిరిగే వాళ్ళు, వెబ్సైట్లో తిరిగేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కరోజుని మన కోసం మనం కేటాయించుకొని చూస్తే రిజల్ట్ మీకే తెలిసిపోతుందని ఘంటాబద్ధంగా గురువుగారు చెప్తున్నారు. ఇక్కడ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏదో మాయలాగా అబ్బాయి వెతుక్కుంటూ వచ్చి మీరు నా కోసమే కదా పూజ చేస్తుంది అట్లా రావడం వచ్చేది ఎలా ఉంటుందంటే, మనకు సింపుల్ గా చెప్పాలి, వెలుగు గురుగారు, ఏదో ఒక దారి అంటే ఒకటేనమ్మా. ఒక 20-30 సంబంధాలు చూస్తే 31 సంబంధం కుదురుతుందని మనకు రాసి పెట్టి ఆ 31 సంబంధం 5వ ప్రయత్నంలోనే మనం ముందుకు వస్తుంది. అట్లా అంటే తొందరగా ముందుకు జరుగుతుంది అని అర్థం. ఆ విధంగా మనకు సమయం వేస్ట్ కాకుండా, మన ఎదురు చూపులు వేస్ట్ కాకుండా ఆ దేవత యొక్క, సావిత్రి దేవత యొక్క అనుగ్రహం వల్ల పార్వతీదేవికి దక్కిన అదృష్టంలో 1 వంతులో 1 వంతు మనకు వచ్చినా చాలు కదా. కాబట్టి పరమేశ్వరుడు అంతటి వాడినే పొందింది ఈ వ్రతం ఆచరించి పార్వతీదేవి అని అంటే, మానవ మాత్రం మనం ఆచరిస్తే పరమేశ్వరుడు రాకపోయినా పర్వాలేదు, కానీ పరమేశ్వరుడు ఆది దంపతులుగా ఉన్నట్టు అన్యోన్య దాంపత్యం, ఈ రోజుల్లో వివాహం అయిన తర్వాత అన్యోన్య దాంపత్యం లేదమ్మా. అర్థం చేసుకునే అబ్బాయి దొరకట్లేడు, కూడా అమ్మాయి కూడా దొరకట్లేదు. కానీ ఈ పూజ వల్ల కలకాలము అన్యోన్య దాంపత్యంతో జీవించగలిగేటువంటి వరుడు అమ్మాయికి లభిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.